నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ లోవను తీర్థయాత్ర హబ్గా తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా చక్కని ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేశామని, ఆషాఢ మాసోత్సవం సందర్భంగా శ్రీ తలుపులమ్మ అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసిన అనంతరం మీడియాకు శ్రీమతి యనమల దివ్య వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఆరాధ్య దేవతగా భక్తుల పూజలందుకుంటున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానముకు భవిష్యత్తులో భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలోని పిఠాపురం, పాదగయ క్షేత్రం, అన్నవరం, తలుపులమ్మ లోవతో పాటు అనకాపల్లి జిల్లాలోని ఉప్మాక ఈ 4 ఆలయాలను ప్రత్యేక తీర్థయాత్ర హబ్గా అభివృద్ధిపరచాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని శ్రీమతి యనమల దివ్య తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్సలేటర్ సదుపాయం లోవా దేవస్థానంలో ఏర్పాటు చేశామని, మరో 2 నెలల్లోగా దీన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. అంతకుముందు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో పినమత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి సభ్యులు, తుని నియోజకవర్గ పరిధిలోని పలు విద్యా సంస్థల నుంచి తరలివచ్చిన 1008 మందితో కలిసి శ్రీమతి యనమల దివ్య అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసిన ఆమె అమ్మవారికి సారె సమర్పించారు. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి అమ్మవారిని దర్శించుకుని వేద ఆశీర్వాదం తీసుకున్నారు. దైవ దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రారంభించారు. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేపించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేపించే విశేషం ఏంటంటే, ఇది 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్ ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్ మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అంతలా మహత్యం మన తలుపులమ్మ తల్లికి ఉంది. ఆ దేవాలయం తర్వాత నెక్స్ట్ దేవాలయం వచ్చేసి మన తలుపులమ్మ తల్లి అన్న ఫీలింగ్ నాకు నిజంగా కలిగింది. చాలా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళ పూజలు జరిపించడం కానివ్వండి, ఇక్కడ అంతా కూడా చాలా సపోర్టివ్గా, స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. మన కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో, నూతన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధతోటి ఒక మీటింగ్ అనేది ఏర్పరచుకొని ఎక్కడో కూడా ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా అంతా సముఖంగా అందరూ కూడా సపోర్టివ్గా నుంచొని చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ అంతా. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే మన సీఎం గారు కూడా వచ్చినప్పుడు చెప్పాము సార్కి, మొన్న June 1st నాడు సీఎం గారు వచ్చినప్పుడు చెప్పాను సార్కి. సార్ అడిగారు మమ్మల్ని, ఇక్కడ కాకినాడ SEZ తప్ప ఇంకేమన్నా ఉందమ్మా అని ప్రత్యేకంగా వారి కారులో కూర్చున్నప్పుడు వారు అడిగారు నన్ను. అడిగినప్పుడు చెప్పాను, సార్ మాకు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, తలుపులమ్మ దేవాలయం అని చెప్పేసి. చాలా ప్రసిద్ధి దేవాలయం సార్. అటు తెలంగాణ, మన రాష్ట్రమే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ భక్తులందరూ కూడా. అటు ఉత్తరాంధ్ర వాస్తవ్యులు అయితే వాళ్ళందరికీ చాలా, గిరిజనులకి అయితే చాలా పెద్ద దేవాలయం సార్. ఎలా అయినా మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే బుక్ కూడా ప్రచురించాము. ఆ బుక్ కూడా సార్కి అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ తలుపులమ్మ దేవాలయం ఒక దాదాపు 10 కోట్ల వరకు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగిందని సార్కి చూపెట్టగానే సార్ కూడా చాలా ఆనందించి ఎలా అయినా తప్పనిసరిగా ఎలా అయినా ఈ కాల్ని సపోర్ట్ చేయాలి, మనం ఈ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి మాతో అనడం జరిగింది.
అలానే నెక్స్ట్ క్యాబినెట్ ఆ తర్వాత మా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ విషయంలో కూడా వారు అక్కడ డిస్కస్ చేసి మన కాకినాడ దాంట్లో పిఠాపురం, ఇటు అన్నవరం, నెక్స్ట్ తలుపులమ్మ తల్లి, అటు ఉప్మాక, ఈ 4 గుళ్ళు కూడా ఒక పిలిగ్రిమేజ్ మన స్ట్రిప్ లాగా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి క్యాబినెట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షణీయం ఈ విషయం కూడా. సో డెవలప్మెంట్ పనులు కూడా మీరు చూడొచ్చు, ఎస్కలేటర్ పనులు యాక్చువల్ గా ఈ నెల అయిపోవాలి, కానీ ఆషాఢ మాసం వచ్చింది, మనం పబ్లిక్ ని కొత్త ఎస్కలేటర్ వాళ్ళకి ఉపయోగించలేము అమ్మ, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వాలి. సో ఆషాఢ మాసం ఎక్కువ రద్దీ, కొంచెం లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి అలవాటు చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1-2 months లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్కలేటర్ అనేది. దాదాపు 4 కోట్ల తోటి కూడా మనం ఎస్కలేటర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ లేని విధంగా అంత డెవలప్మెంట్ చేసాం మనం ఈ 2 ఏళ్లలో కూడా తలుపులమ్మ తల్లి. నా చిన్నప్పుడు నేను చూసాను, మా ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చి జాతర చేసుకునే వాళ్ళం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటే అసలు కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా, నాకు అసలు విజయవాడ అమ్మవారి గుడికి ఎక్కినట్టే నాకు ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంత ప్రసిద్ధి మన తలుపులమ్మ తల్లి. అలాగే ఇక్కడ నేను నా చిన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసాం మేము ఈ పక్కన కొండల్లో కూడా. సో ఆ దృష్టిలో కూడా డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కూడా మాకు ఉంది. ఏదైనప్పటికీ మన తలుపులమ్మ తల్లి దీవెనలు కూడా అందరు మన తుని నియోజకవర్గంతో పాటు మన రాష్ట్రం, మన దేశం మీద అందరి మీద ఉండాలని చెప్పేసి ఇవాళ కన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్ లో ఒక మంచి డైరెక్షన్ ఆ తలుపులమ్మ తల్లి దీవెనలు వాళ్ళు అందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. తుని మండలం లోయ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మహోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమైనాయి. ఈ ఆషాఢ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం నాడు అమ్మవారికి మొదటిసారిగా తుని నుంచి రాజావరం తొలిసారి అందించారు. సారీ చీర కార్యక్రమం అందించారు. ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం నుంచి మన స్థానిక శాసనసభ్యురాలు యనమల దివి గారు ఈ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో మిగతా ఉత్సవాలతో పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి పరిసర గ్రామ ప్రజలందరితోటి బోనాలు ఇప్పించి ఆ పూజా కార్యక్రమం చేసి అమ్మవారి పసుపు కుంకుమ జాకెట్ ముక్కేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేడు ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ 1008 మంది ఈ కన్య పిల్లలతోటి ఈ అమ్మవారికి తొలి పూజ చేయాలనే సంకల్పంతో ఆవిడ ఆదేశించారు. ఆ విధంగా స్కూల్ పిల్లలందరినీ కూడా సంప్రదించి ప్రకాష్ విద్యా సంస్థల నుంచి అత్యధికంగా సుమారు 1000 మంది భక్తులు పంపించారు విజయప్రకాష్ గారు. ఆ 1000 మంది స్టూడెంట్స్ తోటి మొదటి బ్యాచ్ కుంకుమ పూజలు అన్ని జరిపించాం. వారికి పసుపు కుంకుమ గాజులు, అమ్మవారి ఫోటో, రవిగిలగొడ్డతో పాటు ప్రసాదాలు కూడా స్థానిక శాసనసభ్యురాలు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా విశేషమైన స్పందన లభించింది. మేము 1000 మంది అనుకుంటే ఒక బ్యాచ్కి 1000 మంది చేసాం. రెండో బ్యాచ్ కూడా సిద్ధమైంది. ఇంకో 1000 మందికి పూజ చేస్తున్నాం. మహిళా భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే వారం తుని పట్టణానికి సంబంధించిన ముత్తైదులందరితోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది శుక్రవారం నాడు. ఆ కార్యక్రమానికి కూడా భారీగా భక్తులు ముత్తైదులందరూ పాల్గొని శుక్రవారం పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పిల్లలందరి చేత పూజా కార్యక్రమం నిర్వహించిన స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి దేవస్థానం పాలక మండలి తరఫున, దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.